నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు బి రెడ్డి నాయక్. ఏం చేస్తుంటారు సార్? నేను కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఏముందంటే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్లైనా లేట్ అవుతుంది. ఏ ప్రభుత్వమైనా ఒకసారి ఒకరు ఒకరు దిగినప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది. ఏ వర్క్ అయినా దానికి సమయం ఉంటుంది. ఒక సమయం ప్రకారం వారు నడిస్తే మనకు మంచిదే. ఇప్పుడు చేస్తున్నారు, ఆయన చేతన ఆయన కాడికి ఆయన చేసుకొని వస్తున్నారు. ఇప్పుడైతే మంచిగానే ఉంది. చూడాలి ఇప్పుడు ముంగట కూడా. ఇప్పుడు సంవత్సరం, ఇంకా 4 సంవత్సరం ఉంది. ఆ సంవత్సరం ఏమేమి జరుగుతుందో ఇప్పుడు జనాలు గమనించారు. గమనించినాక నచ్చదే వేసుకుంటారు, లేకుంటే మన ఇంకో ప్రభుత్వం వచ్చేస్తారు. దాంట్లో ఏమంత తేడా ఏముంటుంది అంతే. అది ఇప్పుడు నడుస్తుంది పాలన. ఇప్పుడు బాగానే ఉంది పాలన. ఏదో చేస్తున్నారు ఇక వాళ్ళు. ఈ కొంచెం రైతు బంధు కోసం దానికోసం వెనకాల ఉన్నారు. ఇప్పుడు అవుతుంది అంటున్నారు. సంక్రాంతి అయినాక అవుతుంది అంటున్నారు. చూడాలి, అది కూడా ఉంటుంది ఇట్లా. ఓకే. అయితే ఇది చూసుకుంటే ఇంత గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ పాలన కూడా మంచిగానే ఉంది. చేశారు, వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఏం హామీ ఉందో వాళ్ళు చేశారు. కొన్ని హామీలు కొంచెం ఆగినాయి, అది వాస్తవమే. అది అందరికీ అది ఉంటుంది. ఈ పూర్తి ఇప్పుడు ఏదైనా ఒక పని చేయని కాబట్టి మనం పూర్తి కాదు. ఏ పని అయినా పూర్తి కాదు. ఏదైనా ఒక ఆలస్యం అవుతుంది. వాళ్ళ తరపు నుంచి అవుతుంది, ఇలా తరపు నుంచి కూడా అవుతుంది. ఇక వాళ్ళకు సమయం చూసుకొని మనము ఇప్పుడు పరిచయాలు ఏమంటారు అంటే, ఇక తల ఒకరు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఏ పని కాదు, కానీ వాళ్ళు చేసేటప్పుడే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇక అంతే, దాని ఏముంది. సమయం పడుతుంది. ఏ దానికైనా ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే అన్ని పనులు జరుగుతుంది. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఎల్లారెడ్డి. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు, అందరి గరీబులకు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. చాలామంది బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారంటారా కాంగ్రెస్ హయాంలో? ఏం చేస్తావు, హామీలు నెరవేర్చి ఏం చేస్తాడు? ఎవరికొకరు అందరికీ న్యాయం జరగాలి, అందరికీ మంచిగా ఉండాలి. గరీబుల ఇండ్లన్నీ పోయినాయి. ఇప్పుడు ఏడ ఉంటారు వాళ్ళు? ప్రాబ్లమే కదా మరి. అవన్నీ ఎవరు చేయాలి? 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రంలో చేసినా అవన్నీ వేస్ట్. మనుషులు అందరు మంచిగా ఉండాలంటే అందరితో పాటే అందరు కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది. ఈ మళ్ళా ఇంత కూడా ఎవడు కూడా ఓటు వేయడు. అందరు పబ్లిక్ కాంగ్రెస్ వాళ్ళు కూడా వేయరు. అట్లా అయిపోతుంది. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? పాలన అది ఏమున్నదనే తర్వాత, కానీ పబ్లిక్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఏం చేసుకున్నారని మనకు తెలియదు, కానీ పబ్లిక్ మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు సంధి అందరూ పరిశ్రమలోనే ఉన్నారు. పబ్లిక్ అంతా దందలు లేవు, ప్రాబ్లం చాలా అయిపోయింది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు భాస్కర్ రెడ్డి అని. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తా. హైడ్రా అనేది ఒక డ్రామా అయిపోయింది. ఇది పేదోళ్ళు నష్టపోతున్నారు, ఉన్నోళ్ళు బాగుపడిపోతున్నారు. ఈ ఉన్నోళ్ళ పైన పడితే మంచిగా ఉంటుంది, పేదోళ్ళ పైన పడితే ఏం లాభం లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఏం లేదు. ఒక ప్లాట్ అమ్ముకోవాలంటే ఇప్పుడు 2 నెలలు పడతా ఉంది. అట్లాంటిది రేవంత్ రెడ్డి చేయడం కరెక్ట్ కాదు. ఇది కొద్దిగా గరీబుల గురించి ఆలోచించాలి. ఆయన చేయడం మంచిదేమో అయితేగా కొద్దిగా ఆలోచించాలి. అరే పేదోళ్ళు ఏం చేస్తారు, ఆడికి పోతారు వీళ్ళంతా, వాళ్ళ గురించి ఆలోచించి చేసి ఉండాలి. ఇవన్నీ ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని టెన్షన్లు ఉండేది కాదు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అన్ని టెన్షన్లు అయిపోయినాయి. అందరికీ బాధలు. ఎక్కడ డబ్బులు పుట్టాలంటే కష్టమైపోయింది. 100 రూపాయలు 10,000 పుట్టాలంటే 10 తూలు ఫోన్ చేయాలా. అదే తెలంగాణ గవర్నమెంట్లో 10 లక్షలు కావాలంటే గంటలు పంపించేటోళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏం ఇది లేదు, బలం లేదు. అది ఏందో చేయాలంటే మంచిది చేస్తే మంచిది ఉంటుంది. ఈ మాదిరి చేస్తే ఏం బాగుండదు. ఈ గవర్నమెంట్ నిలబడ నెక్స్ట్ రాదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? రామకృష్ణ. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? యావరేజ్ అనిపించలేదు. ఇంపాక్ట్ అయితే ఏం లేదు. ఏ విధంగా ఉందండి? ఎక్కడ ఏదండి స్కీమ్స్ ఏం లేవు. ఓకే, డెవలప్మెంట్ కూడా ఏం కనపట్లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీస్ ఎంతమంది జనాలకు అందుతున్నాయి అంటారు రాష్ట్రంలో? అయితే ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కదా, 6 చేయట్లేదు. డెవలప్మెంట్ అయితే అదొకటి ఉంది, కానీ బట్ దానివల్ల వచ్చిన ఏముంది చెప్పండి. మొత్తం 6 అయితే ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా.
మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే 9 ఇయర్స్? కేసీఆర్ వ్యూస్ విజన్ బాగుండింది. బట్ జనాలకు అర్థం కాలే కానీ బట్ ఆయన బాగుండింది. ఇక్కడ ఏం లేదు, మాటలు తప్ప ఏం లేవు. అభివృద్ధి జరిగిందంటారు? ఇక్కడ ఇప్పుడేం లేదు. ఏముంది ఇప్పుడు, ఏం జరిగింది? ఏం జరగలేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సాయిరామ్. ఏం చేస్తుంటారు సార్? జాబ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఇంకా చూడలేదు కదా, ఇంకా చూడాలా. 5 ఏళ్ళు చూసిన తర్వాత అప్పుడు ఒక అభిప్రాయానికి రావచ్చు. సో స్టార్టింగ్లో ఇప్పటి వరకు అయితే హైడ్రా వల్ల కొద్దిగా నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్, కొద్దిగా డౌన్ అయింది. అల్లు అర్జున్ విషయంలో కొద్దిగా అంత చేయాల్సిన అవసరం లేదు అన్న ఫీలింగ్ జనాలకి ప్లస్ నాకు కూడా అనిపించింది. బట్ చనిపోయిన కామన్ మ్యాన్కు సపోర్ట్ చేశాడు రేవంత్ రెడ్డి. బట్ అది ఓకే, గుడ్, వెల్ అండ్ గుడ్, నచ్చింది. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ గారు ఒక విజన్తో హైదరాబాద్ను మొత్తం రియల్ ఎస్టేట్ పరంగా అయితేనేముంది, రైతులకు పరంగా అయితేనేముంది, ఇంకా మన హాస్పిటల్స్ తీసుకురావడం అయితేనేముంది, అట్ ఏ టైం డిస్ట్రిక్ట్స్ విజన్ చేసి డిస్ట్రిక్ట్ ఒక హాస్పిటల్ ఉండాలని చెప్పేసి మన ఈఎస్ఐ ముందర తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తీసుకురావడం అయితేనేముంది. ఆల్మోస్ట్ దట్ ఈస్ 1000 బెడెడ్ హాస్పిటల్, ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ. ఏపీ ఆల్సో 1000 బెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈజ్ ఫస్ట్ టైం ఇన్ తెలుగు స్టేట్స్. దట్ ఈస్ వెల్కమింగ్ నోట్ ఇన్ కేసీఆర్ గవర్నమెంట్. I liked so much that after that in each sector, but in KCR time what happened, రైతులకి ఇచ్చారు కదా 1000 acres ఉన్న ఇవ్వడము అనేది, అది కొద్దిగా కామన్ మ్యాన్కి నచ్చలేదు. 100 ఎకరాలుగా ఉన్నటోడికి ఇవ్వడము డబ్బులు, ప్లస్ 10 ఎకరాలకు ఉన్నటువంటి కౌలు రైతుకి కంపేర్ చేసుకుంటే కౌలు రైతుకి ఇస్తే బాగుంటుంది. కౌలు రైతు, చిన్నకారు రైతులు ఉంటారు, పెద్దోళ్ళకు ల్యాండ్ లార్డ్స్కి కూడా డబ్బులు ఇవ్వడం అనేది అది కొద్దిగా నాకు పర్సనల్గా నాకు అనిపించింది. ఇక రేవంత్ రెడ్డి అన్న పాలన అంటే చూడాలి, ఇంకా ఇప్పుడే కదా. 2 డెసిషన్తో అంత పెద్ద మనిషిని మనము డిసైడ్ చేయడం అనేది నాట్ గుడ్. బట్ హీ ఈజ్ ఏ క్యాపబుల్ పర్సన్. ఐ థింక్ హీ ఆల్సో డూ వెల్ ఇన్ ఫ్యూచర్, ఐ థింక్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు తరుణ్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను కాంట్రాక్టర్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే, పర్లేదు, బాగానే ఉంది, కానీ ముందుటి కన్నా అంత ఏం లేదు. ఆయన ఏది చేద్దాం అనుకున్నా కొంచెం రివర్స్ అవుతుంది. కొంచెం డెసిషన్స్ కరెక్ట్ తీసుకుంటే బాగుంటుంది. హైడ్రా అన్నారు, హైడ్రా ఓకే, అది మంచి పనే, కానీ పబ్లిక్లో మొత్తం నెగిటివ్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ మూసీ అన్నారు, ఆ మూసీ మళ్ళీ అటే మూలగా అయిపోయింది. కొంచెం డెసిషన్స్ కరెక్ట్ తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే డ్రగ్స్ కానీ దీని మీద కానీ అన్నిటి మీద కొంచెం మంచి స్టాండర్డ్గానే ఉంది. మొన్న ఈ ఇష్యూ అనవసరంగా అల్లు అర్జున్ ఇష్యూ, అది పబ్లిక్లో ఇంట్రెస్ట్ లేనివన్నీ అనవసరంగా చేస్తున్నారని అనిపిస్తుంది. పబ్లిక్కి నచ్చేది ఏమైనా చేస్తే బాగుంటుంది. అంటే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశంలో ఎవరైనా ఒకటే అనే సమానంతో కూడా చూడొచ్చు కదా ఆ విషయం. ఒకటే కరెక్టే, కానీ ఏదో అలా అయిపోతే మంచిగా ఉండదు. దాన్ని అసెంబ్లీలో మాట్లాడి ఇప్పటికి 2 సెషన్స్ అసెంబ్లీ అయింది. 2 సెషన్స్ అసెంబ్లీలో పబ్లిక్ గురించి మాట్లాడింది తక్కువ, ముందు గవర్నమెంట్ మాట్లాడింది ఎక్కువ. అది వదిలేసేయండి, ముందు గవర్నమెంట్ గురించి వదిలేసేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ 5 years పబ్లిక్ ఏం కావాలన్నది చేయాలి. రియల్ ఎస్టేట్ అయితే మొత్తం పడిపోయింది, కాంట్రాక్ట్ లేవు. ఇప్పుడు నేను కాంట్రాక్ట్లు ఏం లేవు. అదే పాతదే అప్పులు అంటే, అరే అప్పులు ఉంటే పక్కకు పెట్టండి. అప్పుడు వాళ్ళకు కూడా అప్పులు ఉండే ఏదో చేస్తున్నారు. ఇప్పుడు అది పక్కకు పెట్టి పబ్లిక్ గురించి ఏం చేయాలన్నది మాట్లాడితే బాగుంటుంది. గతంలో కేసీఆర్ పాలన ఎలా ఉంటుంది సార్ 9 years? ఇప్పుడు లాస్ట్ 10 years తెలంగాణ వచ్చేటప్పటి నుంచి కేసీఆర్ పాలన అనేది ది బెస్ట్ అది. సరే, నువ్వు ఇప్పుడు బెస్ట్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఇంకా బెస్ట్ చేయడానికి ట్రై చేయాలి. కానీ బెస్ట్ది ఇప్పుడు వరెస్ట్ అంటే మాత్రం పబ్లిక్ అంతా నమ్మే పొజిషన్లో లేరు. ఇప్పుడు సిటీలో చూసుకుంటే కాంగ్రెస్కి మొత్తం వచ్చింది 1 సీటు. అంటే ఏంది, చదువుకున్న వాళ్ళు మొత్తము సిటీలో ఉన్న పబ్లిక్ మొత్తము బీఆర్ఎస్ సైడ్ ఉన్నట్టే కదా. వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ రావాలి అంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. నువ్వు హైడ్రా అంటే మొత్తం సిటీలో ఉన్నారు, రేపు కార్పొరేటర్ ఎలక్షన్లు పెడితే ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అన్నది రేపు కార్పొరేటర్ ఎలక్షన్లో తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీకి స్కోప్ వస్తుంది. బీఆర్ఎస్ వెనకకు పోయినా కూడా ఇప్పుడు మళ్ళీ బీజేపీకి స్కోప్ వస్తుంది. సరే ఓకే, ఎవరికైనా రాని, కానీ నువ్వు వచ్చి ఈ 1 yearలో ఏం చేసినావు అన్నది ఇంపార్టెంట్. వస్తారు అనే మారుతున్నాయి. సరే, ఇప్పుడు సిటీలో రాలేదు, ఊర్లలో వచ్చింది, మొత్తం విలేజ్ సైడ్ మొత్తం డిస్ట్రిక్ట్స్లలో అన్నీ వచ్చినాయి. మళ్ళీ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎందుకు అన్హ్యాపీగా ఉన్నారు?
డిస్టిక్ వాళ్ళు కూడా చాలా అన్హ్యాపీగానే ఉన్నారు కదా. వాళ్ళకి రైతు బంధు రాలేదంటారు, ఇది రాలేదంటారు, నేను అనుకోలేదు, ఇంత అప్పు ఉంది అంటే, అరే అప్పు గురించి మాకు ఎందుకు పోయి, వాళ్ళు ఇచ్చిర్రు, వాళ్ళైతే మేము అప్పు చేసిపోతున్నామని మాకు చెప్పలేదు. మీరు వాళ్ళ అప్పు ఉంటే మేము ఇయ్యము, ఒకవేళ అప్పు లేకపోతే ఇస్తామని మీరు చెప్పలేదు. కానీ వచ్చిర్రు, మరి ఏదో ఒకటి డెవలప్మెంట్ చేయాలి. కానీ ఒకటే వాళ్ళు అప్పు చేసిర్రు, ఇన్ని లక్షల కోట్ల అప్పు అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇయ్యరా, ఇంకా ఇప్పుడు ఇయ్యరా, ఇవ్వకపోతే ఇయ్యనని చెప్పండి. ఊకెందుకు పబ్లిక్ ఊకే అది చేయడం, అన్ని డైవర్షన్ పాలిటిక్సే నడుస్తుంది కానీ ఒక ఫ్లోలో నడవట్లేదు. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నరసింహ. ఏం చేస్తుంటారు సార్? మాది వ్యవసాయమే. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డిది బస్సుది తగ్గించేది ఉండే కానీ ఫ్రీ పెట్టేది లేకుండే. అది కళ్యాణ అది గ్యాస్ది కూడా పర్వాలేదు. ఇది చెరువుల కుంటలు ఉన్నాయి కదా, అది బాగానే చేసింది. కానీ లేని వాళ్ళు జర ఇబ్బంది పడుతున్నారు. ఉన్న వాళ్ళకు మళ్ళీ అది బెనిఫిట్ అయిపోయింది. వాళ్ళకు కూడా అట్లా జర అది ఇబ్బంది ఉన్నది. లేని వాళ్ళకు జర ఇబ్బంది అయిపోయింది. అది ఇక రైతు గురించి కరెంటు బాగానే ఉన్నది. కానీ ఇక రైతు బంధు కూడా కొంచెం బల్లే ఇంతకుముందు అవుతుండొచ్చు, వేస్తుండొచ్చు. కానీ అయితే ఇంతవరకు అయితే వదలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు ఒకసారి వేస్తుండు అంతే. కాంగ్రెస్ హయాంలో నిరుపేద ప్రజలకి ఎలా ఉందంటారు? జర ఇబ్బంది పడుతున్నారు. జర అందరిలో మామూలుగా జర ఉన్నోళ్ళకి ఏమవుతుంది కానీ ఇబ్బంది అవుతున్నారు జర అట్లా. చూసుకుంటే మన రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? ఇప్పుడైతే ఇక ఫస్ట్ ఉన్నట్టు ఉన్నది, అంతా అది లేదు. ఇక మాకు అట్లా ఉన్నది. ఇక ఫస్ట్ నుంచి ఈ రోడ్లోది జర ఇబ్బంది ఉన్నది. రోడ్లో నిర్లక్ష్యం యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి. అది బాగా చాలా మైనాబాద్ నుంచి చెవెళ్ళ చాలా అది ఉన్నది, డేంజర్ ఉన్నది. ఆ రోడ్ కూడా నైట్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ ఇట్లా ఉన్నది సార్. ఇట్లా ఉన్నందుకు అది కూడా అప్పుడు ఆయన వచ్చినా ఇట్లా అయింది, ఇది సేమ్ అట్లా ఉన్నది. ఇక థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? మొహమ్మద్ ఫిరోజ్. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది. రైతు రుణమాఫీ కానీ రుణమాఫీ, కరెంటు, మళ్ళీ ఇది ఉచిత బస్సు, ఇంకేమంటారు, గ్యాస్ వస్తుంది, కరెంట్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఒకటి రైతు భరోసా ఒకటి పెండింగ్ ఉంది. అన్నీ అయితే మిగతా మాకైతే వచ్చినాయి. మాకైతే కరెంట్ వస్తుంది, కరెంట్ వచ్చింది, గ్యాస్ వచ్చింది, రైతు ఏమంటారు లోన్ మాఫ్ అయింది, రుణమాఫీ అయింది, అన్నీ మంచిగా అయింది. బస్సు ఫ్రీ. అయితే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు సార్? ఇప్పుడైతే నడుస్తుంది, ఇంకా కావాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ అక్కడనే చేసుకుండు, ఇక్కడైతే ఏం చేయలేడు. ఇక్కడైతే ఎట్లున్నదో అట్లే ఉంది. ఆయన చూసుకోండు. ఫామ్ హౌస్కి డెవలప్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. చెప్పండి. మీ పేరు సార్? అరుణ్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను ఫార్మా కంపెనీలో మేనేజర్గా పనిచేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి యాక్చువల్ చేసేది కూడా అంత మంచిదే. హైడ్రా ప్రాజెక్ట్ ఓకే, కాకపోతే అది ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళని ఏం చేయట్లే. ఇప్పుడు నార్మల్గా మిడిల్ క్లాస్ ఉన్నాడు కదా, మిడిల్ క్లాసు లేకపోతే నార్మల్గా వాళ్ళకన్నా లోవర్ క్లాస్ వాళ్ళపైన ఎఫెక్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఓవైసీ ఉన్నారు, వాళ్ళపైన ఏం తీసుకోవట్లేదు చర్యలు. మల్లారెడ్డి ఉన్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు. మళ్ళీ నార్మల్గా మిడిల్ క్లాస్ పీపుల్, పూర్ క్లాస్ పీపుల్ పైన చర్యలు తీసుకుంటున్నారు. అదే ఏదైనా సామాన్యంగా న్యాయం జరగాలని నేను అంటున్నాను అనమాట. అయితే గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? కేసీఆర్ కూడా చేసినాడు. కేసీఆర్ చేసినవన్నీ ఏమైతే చేసినా ఇవి పాలన చేసినాడు, పాత పాలన ఉంది కదా, దాంట్లో ఏమైందంటే అవినీతి జరిగిందంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ అవినీతి జరిగిందంటే ఇప్పుడు వాళ్ళు కూడా తప్పే. ఇప్పుడు పర్మిషన్లు ఇచ్చినారు, ఎఫ్టీఎల్ అవి ఇవి చూసుకోకుండా పర్మిషన్లు ఇచ్చినారు. మళ్ళీ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి కదా అధికారులని. మళ్ళీ వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవాలా? వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలా, వాళ్ళకి కూడా తగిన నార్మల్ సస్పెండ్ చేయాలి. లేకపోతే ఏమన్నా వాళ్ళపైన సిస్టమ్ పైన యాక్ట్ ఏదైనా స్ట్రాంగ్ స్క్రూటినీనో లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏమైనా జరగాల. మళ్ళీ అవన్నీ ఏం జరగకుండా వీళ్ళపైన ఇది చర్యలు తీసుకుంటున్నారు ఎవరు నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ పైన. అని నేను అంటున్నాను అనమాట. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పొలిటికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రెస్పాన్సిబులే హైడ్రాకి.
ఇప్పుడు ఈయన చేసేది మంచి పనే. నార్మల్గా రివర్స్ ఇవన్నీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నార్మల్ 50 years తర్వాత మనకి అవి కూడా ఉండవు. వాటర్ బ్యాంక్, ల్యాండ్ బ్యాంక్స్ ఉండవు కాపాడకపోతే. దాని తగ్గట్టే వీళ్ళు కూడా సస్పెండ్ చేయాలి, వీళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ చేసేటోడు ఏదైతే ఉందో వాళ్ళు భయపడతారు. అధికారులు ఎవరైతే ఉన్నారు, బ్యూరోక్రాట్స్ కానీ లేకపోతే ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ భయపడతారు ఇంకోటి ఏమైనా చేయాలంటే. అది నేను అంటున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్.